కడప జిల్లా పులివెందుల్లో వైసీపీ నేతలపై టీడీపీ నేత బీటెక్ రవి ఫైర్ అయ్యారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న వ్యక్తి మీద వైసీపీ నేతలు దాడి చేశారని ఆయన మండిపడ్డారు. ఈ దాడిలో తమకు ఎటువంటి సంబంధం లేదని బీటెక్ రవి అన్నారు. టీడీపీ నాయకుల మీద రుద్దాలని చూస్తే వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారంటూ కూడా ఆయన తెలిపారు. తర్వాత ఒక గంట కానీ 1.5 అవర్ కిందట ఏదో ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటనను ఇప్పుడే ఇందాక ఎంపీ అవినాష్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ అతను వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు, ఆయన పేరు అంకిరెడ్డి గారి సురేష్ రెడ్డి అలియాస్ వచ్చేసి సైదాపురం చంటి, అతనికి ఏదో తెలుగుదేశం పార్టీ శ్రేణులు దాడి జరిగినట్టు, మేము ఇలాంటి దాడులకు భయపడం, ఏదో అది ఇది అని మాట్లాడడం జరిగింది. నేను సూటిగా అవినాష్ రెడ్డి గారిని ఒకే ఒక ప్రశ్న అడుగుతాను. ఇప్పుడు సైదాపురం చంటి, అంకిరెడ్డి గారి సురేష్ రెడ్డి అలియాస్ సైదాపురం చంటి అనే అతను ఏ పార్టీకి చెందినవాడు? అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినవాడు ఎలా అవుతాడు? ఈరోజు అంత విత్డ్రాయల్స్ కూడా అయిపోయినాయి. అతని తొండూరు మండలం, ఇక్కడ పులివెందుల జెడ్పీటీసీకి జరిగే ఎన్నికల్లో అతను స్వతంత్ర అభ్యర్థిగా ఇప్పుడు పోటీ చేస్తున్నాడు. అతని సింబల్, అతని గుర్తు కూడా బీరువా గుర్తు వచ్చింది. 3-4 రోజుల నుంచి మేము ఈ తతంగం అంతా చూస్తున్నాం. వాళ్ళకు మధ్య వాళ్ళ మధ్య మనస్పర్ధలు వచ్చి అతను ఇండిపెండెంట్గా నామినేషన్ వేయడం జరిగింది. తర్వాత ఒక గంట